వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం తెలుసుకునేది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి పాత్ టు ఫ్యూచర్ ప్రోగ్రామ్ గురించి. ఈ ప్రోగ్రామ్ 12 వీక్స్ జరుగుతుంది. సో, 11 వీక్స్ ఆన్‌లైన్ అండ్ 12థ్ వీక్ ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. సో, ఈ ప్రోగ్రామ్‌కి ఉమెన్స్ అందరూ ఎలిజిబుల్. స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్, కెరీర్ రీస్టార్టర్స్ ఎవరైనా ఎలిజిబుల్. సో, కోహర్ట్ 4కి రిజిస్టర్ అవ్వాలంటే మనం కోహరెట్ 2కి ఆర్ 3కి అయిన వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. న్యూ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇది. సో, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది చూద్దాం. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో లాగిన్ అవ్వాలి ఫస్ట్. మన ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. సో, మీ ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి పాత్ టు ఫ్యూచర్ అని కనిపిస్తుంది. కోహరెట్ 4 లాస్ట్ డేట్ January 2. సో, స్టార్ట్ సర్వే అని చేయండి. సో, ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇవ్వాలి. యువర్ రిజిస్టర్డ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఈమెయిల్ ఐడి. మీరు ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో, లాగిన్ అయ్యారో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌కి అదే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ మనం. అండ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆర్ యూ 18 ఆర్ అబోవ్. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రగతి పార్ట్ టు ఫ్యూచర్ ఓన్లీ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే, ఉమెన్స్‌కి. యెస్. వుడ్ యూ లైక్ టు నామినేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి పార్ట్ టు ఫ్యూచర్ ప్రోగ్రామ్ కోహర్ట్ 4. యెస్. ప్లీజ్ గివ్ అస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ లెస్ దెన్ 300 వర్డ్స్. మీ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. 300 వర్డ్స్ కన్నా తక్కువ ఉన్నవి. కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. ఇది స్టూడెంట్స్‌కి ఎలిజిబుల్ అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి, జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఇది. సో, మీ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ కైండ్లీ ప్రొవైడ్ ద ఫుల్ నేమ్ అండ్ సిటీ ఆఫ్ యువర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ మనం మన కాలేజ్ నేమ్ అండ్ సిటీ ఇవ్వాలి. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ టెల్ us ఇఫ్ యువర్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీస్. మన యూనివర్సిటీ అనేది ఆర్ ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంటా, ప్రైవేట్ అనేది మనం చెప్పాలి ఇక్కడ. ఇఫ్ యూ ఆర్ స్టూడెంట్ ప్లీజ్ షేర్ an approval from college authority to participate in Infosys Springboard Pragati Path to Future program. Email the approval letter to springboard support infosys.com. Subject line. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి మనం ఎన్ఓసి లెటర్ అనేది ఇవ్వాలి. నో అబ్జెక్షన్ లెటర్ అనేది మన కాలేజ్ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ చేసిన అండ్ ఆఫ్‌లైన్ వెళ్ళినా మనం కాలేజ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే అని వాళ్ళు ఒక అప్రూవల్ లెటర్ ఇస్తారు మనకి. కాలేజ్‌లో ఇస్తారు అందరికి. సో, మనం విల్ సెండ్ అని పెట్టాలి. అంటే ఓకే. సెండ్ చేస్తాము అని. విల్ సెండ్. అండ్ వాళ్ళు లెటర్ ఇచ్చాక మనం అది ఫోన్‌తో స్కాన్ చేసి, పీడీఎఫ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి. infosys.com అనే మెయిల్ ఐడీకి. నెక్స్ట్, హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ ద ప్రగతి పాత్ టు ఫ్యూచర్ ప్రోగ్రామ్? ఐ రిసీవ్డ్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ టీమ్. సో, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం. మీకు ఎలా తెలిసిందనేది. ఇన్ విచ్ సిటీ వుడ్ యూ లైక్ టు అటెండ్ ద ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి పాత్ టు ఫ్యూచర్ ప్రోగ్రామ్ కోహర్ట్ 4. ఇక్కడ మనం అనుకున్నాము 11 వీక్స్ ఆన్‌లైన్ అండ్ 12థ్ వీక్ ఆఫ్‌లైన్. సో, ఆ ఆఫ్‌లైన్ అనేది మీరు ఎక్కడ ఏ లొకేషన్‌లో మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ సిటీలో అటెండ్ అవ్వాలనుకుంటున్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నియర్‌గా ఉన్న సిటీలో ఎక్కడైనా. సో, మీకు దగ్గరగా ఉన్నది. మాకు దగ్గర హైదరాబాద్ కాబట్టి మేము హైదరాబాద్ పెట్టుకుంటున్నాం అట్లా. చూజ్ యువర్ ప్రిఫర్డ్ లెర్నింగ్ పాత్. సో, ఇక్కడ మీకు నచ్చినది అంటే మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ ఫౌండేషన్ ఆర్ సిటిజన్ డేటా సైన్స్. మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారో అది సబ్మిట్ చేసేయాలి నెక్స్ట్. ఇక్కడ
ఇక్కడ మీది షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఈ రిజిస్ట్రేషన్ అయ్యాక షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఇక్కడ మనకేం చేయాలంటే, మనం ఏదైనా సర్టిఫికేషన్ ఒకటి కంప్లీట్ చేసుండాలి. లేదంటే మనకి అక్కడ రాదు. ఎలిజిబుల్ కాము మనం. సర్టిఫికేట్ ఒకటి కంప్లీట్ చేసుండాలి. సర్టిఫికేషన్ అంటే మనం కెమెరా ఎగ్జామ్. అంటే మనం కెమెరా ఆన్ చేసి రాయాలది. అసెస్మెంట్ టైప్. సో, ఏదైనా సర్టిఫికేషన్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుండాలి. నేను ఆల్రెడీ చాలా కంప్లీట్ చేశాను కాబట్టి సర్టిఫికేషన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. సో, ఎలిజిబుల్.